వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో కంద ఆకుకూర ఎలా చేయాలో ఇప్పుడు మా అమ్మ మీకు చేసి చూపిస్తుంది. కార్తీక మాసం వస్తుంది కదా, ఉల్లిపాయ లేకుండా కూరలు వండుకుంటాం కదా, అందుకని ఇలా చేసుకుంటే బాగుంటుంది. కంద తీసుకుని పై తొక్క చెక్కేసి అలా ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. ముక్కలన్నీ ములిగే వరకు వాటర్ పోసుకోవాలి. మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. దీన్ని అలా మెదుపుకోవాలి. మెత్తగా కావాలంటే మీరు మెత్తగా చేసుకోవచ్చు, కొంచెం ముక్కల కింద ఉంచుకోవాలంటే అలా కూడా ఉంచుకోవచ్చు. ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కింది ఆయిల్. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ కొంచెంసేపు వేయించుకోవాలి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని పోపు అంతా బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఇంగువ మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ పసుపు కొద్దిగా, ఉప్పు వేసుకోవాలి. చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది, చిక్కగా తీసి అందులో వేసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మీకు కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. అది కంద వేసేసాక అంత చల్లారాక అప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడు కంద అంతా అందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆవ పెట్టుకుందాం. కొద్దిగా ఆవాలు వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవపిండి వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. కంద ఆవకూర రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.